గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దీని మీద చాలా రోజుల ముందు నుంచి సొమాలి పైరట్స్ ఒకటి, వాళ్ళది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ హూతీలు ఇప్పుడు కూడా నిన్ననే ఒక ట్యాంకర్ కొట్టారు వాళ్ళు. ఐ థింక్ ఇట్ వాజ్ లైబేరియన్ ఫ్లాగ్ ఆర్ సమ్ అదర్ కంట్రీ ఫ్లాగ్ ట్యాంకర్ కొట్టారు. గ్యాస్ తీసుకెళ్తున్న ట్యాంకర్. ఇట్ ఈస్ బర్నింగ్ లైక్ ఎనీథింగ్. పోయింది, ఆ షిప్ పోయింది. అది దాంట్లో ఉన్న అందరిని రెస్క్యూ చేసుకున్నారు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ స్ట్రైట్స్ మొత్తం ఇప్పుడు భారతదేశం చేతిలో ఉంది. వీఆర్ ప్రొటెక్టింగ్ అ లాట్ ఆఫ్ ద షిప్స్. మీరు చూసుంటారు, డిస్ట్రెస్ కాల్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ ఇండియన్ నేవీ రెస్పాండ్ చేస్తున్నారు, ఎందుకంటే మన ఏరియా కదా అది అని చెప్పి. దాంతో ఇంకో పాయింట్ అంటే చైనా, సౌత్ చైనా సీ నుంచి చైనా చాలా రోజుల నుంచి ఇండోనేషియా కానీ ఫిలిప్పీన్స్ మీద చాలా రోజుల నుంచి వాళ్ళతో గొడవలు ఉన్నారు. మొన్న కూడా ఒక ఐ థింక్ ఇండోనేషియన్ షిప్ని ర్యామ్ చేశారు, వాళ్ళు వెళ్ళి కొట్టారు చైనీస్ షిప్. సో ఇది నడుస్తుంది చైనాకి ఏంటంటే ఆ ఏరియా మొత్తం డామినేట్ మాది, సౌత్ చైనా సీ ఇస్ ఎంటైర్లీ అవర్స్. అట్లనే వాళ్ళు స్లోలీ ఇండియన్ ఓషన్ వైపు వస్తున్నారు. మనకు తెలిసిన శ్రీలంకలో ఒక పోర్ట్ టేక్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు, శ్రీలంక గవర్నమెంట్ దగ్గర నుంచి. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు. అది ఆటోమేటిక్ టేక్ ఓవర్. చైనా ఏం చేస్తున్నారంటే అన్ని ప్లేసెస్లో వాళ్ళ చిన్న చిన్న పోర్ట్ ఆఫ్ కాల్ అంటారు, అక్కడ పెట్టుకుంటున్నారు. మనం ఒకసారి మిసైల్ లాంచ్ చేయబోతున్నప్పుడు మనం నోటామ్ అని చెప్పి ఒక నోటా ఇష్యూ చేస్తాం, నోటీస్ టు ఎయిర్మ్యాన్ అని. ఇప్పుడు మన అగ్ని ఏదైనా టెస్టింగ్ చేస్తున్నప్పుడు నోటీస్ టు ఎయిర్మ్యాన్ బేసిక్లీ ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యాప్టెన్స్కి వాళ్ళకి ఒక ఆర్డర్ పోతుంది అనమాట. ఈ రూట్ నుంచి మీరు ఫ్లై చేయకండి, ఈ డేట్ నుంచి ఈ డేట్, ఈ టైం నుంచి ఈ టైం అని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. ఎందుకంటే మిసైల్ పోతున్నప్పుడు ఎయిర్క్రాఫ్ట్ ఉంటే ఇట్స్ వెరీ డేంజరస్ థింగ్. ఈ నోటామ్ ఇష్యూ చేసిన టైంలో చైనీస్ వాళ్ళ షిప్స్ని పంపి ఇండియా పక్కన కూర్చోబెడతారు. ఐదర్ సౌత్ చైనా సీ దగ్గర, లేకుంటే మలకా స్ట్రీట్స్ నుంచి వచ్చి శ్రీలంక దగ్గర కూర్చుంటారు వాళ్ళు. ఈ మిసైల్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, ఏంటని ట్రాక్ చేయడానికి అనమాట. సైంటిఫిక్ ఎక్స్పిడిషన్ పిలుస్తారు చైనా దాన్ని. కానీ చాలా మటుకు మన అందరికి తెలిసింది వాళ్ళు మనం కూడా అదే పని చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ ఒక 6 నెలల ముందు మనం మెజగాన్ డాక్ అని చెప్పి మన డిఫెన్స్ అండర్టేకింగ్, మనది షిప్స్ తయారు చేస్తారు, డెస్ట్రాయర్స్ తయారు చేస్తారు వాళ్ళు నేవీ కోసం. వాళ్ళు శ్రీలంకలో ఉన్న ఒక ఐ థింక్ ఇట్ ఇస్ కాల్డ్ కొలంబో డాక్యార్డ్, వాళ్ళ స్టేక్ కొనుక్కున్నాం, కంట్రోలింగ్ స్టేక్ అంటే మెజారిటీ స్టేక్ కొనుక్కున్నాం మనం. ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్. ఒక కంట్రీ వాళ్ళ నంబర్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ ఒక సెక్టర్ని, షిప్పింగ్ సెక్టర్ని మనం కొనుక్కున్నాం. అది రీజన్ వాజ్ వెరీ ఆబ్వియస్. ఒకటి వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అయిపోయింది. శ్రీలంకన్ గవర్నమెంట్ వాజ్ క్లోజ్ టు కొలాప్స్, మనందరికి తెలిసింది. మనమే చాలా హెల్ప్ చేసాం. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ మన వచ్చి కూడా చెప్పారు కూడా. షీ సెడ్ దట్ ఇండియా రియలీ హెల్ప్డ్ అస్ అవుట్. సో ఆ కంపెనీ మనం కొనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇండియన్ నేవీ షిప్స్కి అక్కడ తీసుకెళ్తారు రిపేర్ చేయడానికి. రిపేర్ అని తీసుకెళ్తారు, అక్కడ కూర్చుంటుంది అది 6 నెలలు. దాని తర్వాత ఇంకో షిప్ వస్తుంది రిపేర్ అని చెప్పేసి. సో రిపేర్ అండ్ ఓవరాల్ అంటారు దాన్ని. అసలు రిపేర్ అండ్ ఓవరాల్ ఇప్పుడు కొలంబోలో నడుస్తుంది. యూజువలీ అది విశాఖపట్నంలో లేకుంటే ముంబైలో నడుస్తుంది అనమాట, ముంబై పక్కన. సో నౌ దట్ విల్ హ్యాపెన్ ఇన్ కొలంబో ఆల్సో. ఈ నేవల్ క్లాష్లో మోదీ గారు దానికోసం యాజ్ అ ఫిగర్ హెడ్ ఈవెంట్ దేర్ అన్నమాట. ఒక ఇండికేషన్, చూడండి మేము కూడా ఉన్నాం, ఇంకా ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పుడు కూడా ఉంది, ఇది ఇట్లా ఉంటుంది, ఎయిర్క్రాఫ్ట్ ఎన్ని ఉన్నాయి, ఇన్ని టేక్ ఆఫ్ చేసినా చూడండి. నేను ఒకరోజు ఆయన గడిపారు కూడా అక్కడ, రాత్రిపూట వెళ్ళి హీ వాస్ ఆన్ ద షిప్ ఓన్లీ ఇన్ ద నైట్. సో ఇట్స్ అ బిగ్ ఇండికేషన్ అనమాట. ఎందుకంటే మన ఇండియన్ నేవీ జస్ట్ మలకా స్ట్రైట్ పక్కన పెడితే కూడా మనం చాలా మటుకు ఈవెన్ కార్వార్, ఐఎన్ఎస్ కార్వార్ కానీ లక్షద్వీప్లో మనం చాలా మటుకు ఇంప్రూవ్ చేసాం. వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ ఎంటైర్ కొకేన్ ట్రేడ్, డ్రగ్ ట్రేడ్ ఆపేసాం మనం దాంతోనే. లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొకేన్ వచ్చి, పాకిస్తాన్ నుంచి కొకేన్ వచ్చి అది మన శ్రీలంక రూట్కి వెళ్తుంది. దాని ఇప్పుడు కార్వార్ దగ్గర, నెక్స్ట్ మనం లక్షద్వీప్లో పట్టుకుంటున్నాం అట్లాంటి షిప్స్ అన్ని. అది కాకుండా చాలా మటుకు ఇంపార్టెంట్ అంటే మన గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. సోనియా గాంధీ క్రిటిసైజ్డ్ ఇట్, రాహుల్ గాంధీ క్రిటిసైజ్డ్ ఇట్. ఎందుకు చేస్తున్నారు అది? ఆల్మోస్ట్ 7,000 crore ప్రాజెక్ట్ అది. 37,000 crores. ద టోటల్ కాస్ట్ ఇస్ అరౌండ్ 98,000 crores. చాలా పెద్ద ప్రాజెక్ట్, చాలా స్టేజెస్లో ఉందన్నమాట. ఐ థింక్ ద లాస్ట్ స్టేజ్ విల్ ఫినిష్ సమ్వేర్ ఇన్ 2050. అది ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే పెద్ద షిప్స్, కంటైనర్ షిప్ మనం చూస్తుంటాం చూడండి వీడియోస్లో. అది వచ్చి చాలా మటుకు ఇండియన్ పోర్ట్స్ని అప్రోచ్ చేయలేకపోతారు వాళ్ళు. కొలంబో లేకుంటే శ్రీలంక లేకుంటే క్లాంగ్ అని చెప్పి మలేషియా దగ్గర ఒకటి పోర్ట్ ఉంది, ఇండోనేషియా మలేషియా దగ్గర. ఆ పోర్ట్కి వెళ్తారన్నమాట. లేకుంటే దుబాయ్ నుంచి వస్తుంది ఇది. కొలంబోలో వచ్చి ఈ కంటైనర్ని అక్కడ దింపి ఆ షిప్ వెళ్ళిపోతుంది, పెద్ద షిప్. అక్కడి నుంచి మన చిన్న దాంట్లో మన కంటైనర్ మన దేశానికి తీసుకొస్తాం. ఎంత లాస్, ఎంత ఎక్స్పెన్సివ్ చూడండి అది. దాని బదులు మనకు డైరెక్ట్ వచ్చేస్తే మనం మన కంట్రీకి తెప్పించుకోవచ్చు కదా. సో ఇండియా హస్ నౌ గాట్ 1 డీప్ వాటర్ ప్రాజెక్ట్, అది విడింజం అని చెప్పి ట్రివాండ్రం దగ్గర అదానీ వాళ్ళ పోర్ట్ ఒకటి ఉంది. కేరళ గవర్నమెంట్ అండ్ అదానీ జాయింట్ వెంచర్ అది. ఆ పోర్ట్లోనే ఇప్పుడు చాలా మటుకు ఈవెన్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ కంటైనర్ షిప్ మన వచ్చింది అక్కడికి ఒక నెల ముందు. ఆల్రెడీ ఉంది, మన స్టార్ట్ అయిపోయింది. చాలా మటుకు కొలంబో బిజినెస్ దెబ్బతిన్నది, సింగపూర్ దెబ్బతిన్నది. క్లాంగ్ ఆల్సో హెస్ లాస్ట్ ఆఫ్ మార్కెట్ షేర్ పోయింది వాళ్ళది కూడా. సో కొన్ని ఎనిమిటీ ఉంది వాళ్ళకు కూడా.
అంటే వాళ్ళకు కూడా ఇది కానీ వీఆర్ సైన్ అగ్రిమెంట్ విత్ సింగపూర్ గవర్నమెంట్ ఇప్పుడు సైన్ చేసాం ట్రాన్స్షిప్మెంట్ కోసం అనమాట. మన కొత్త గ్రేట్ నికోబార్ పెట్టుకుంటే కూడా మనకు గ్రేట్ నికోబార్లోనే మనకు ఆల్రెడీ ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. ఐ థింక్ ఇట్స్ కాల్డ్ ఐఎన్ఎస్ బాజ్ అంటే ఈగిల్. ఐఎన్ఎస్ బాజ్ ఇస్ ఆల్రెడీ దేర్ ఒకటి. అది కాకుండా కొత్త ఎయిర్ స్ట్రిప్స్ డెవలప్ చేస్తున్నాం. అది కాక పెద్ద నేవల్ బేస్ డెవలప్ చేస్తున్నాయి అక్కడ. దానికే సోనియా గాంధీ వాజ్ గెటింగ్ వెరీ అప్సెట్. ఇంత పెద్ద నేవల్ బేస్ ఈక్వాలజీ అది ఇది అని చెప్పి వీళ్ళు గొడవ చేస్తున్నారు. ఈక్వాలజీ మీద ఏం లేదు, మొత్తం ఇట్ హస్ గాట్ అ గ్రీన్ క్లియరెన్స్ ఆల్రెడీ. అది కూడా స్టేజెస్లో కడుతున్నారు. అండ్ ఆ ఐలాండ్లో ఉన్న ఒక ఐలాండ్లో 230 మంది ట్రైబల్స్ని అసలు ముట్టట్లేదు. వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కడ ఉన్న వాళ్ళు. దట్ ఈస్ నాట్ ద సెంటనరీస్. ఇంకో ట్రైబ్ ఉంది మీరు చూస్తుంటారు, దే ఆర్ నాట్ టచ్డ్. వాళ్ళు చాలా దూరం అక్కడి నుంచి. ఇస్ ద గ్రేట్ నికోబార్ రైట్ అట్ ద ఎండ్ ఆఫ్ నికోబార్ చైన్ అన్నమాట. సో మనకు కూడా స్ట్రాటజికలీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశంలో ఐ థింక్ ఇట్స్ 1300 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇండియన్ మెయిన్ ల్యాండ్. నికోబార్, అండమాన్ నికోబార్ మన థాయిలాండ్కి పక్కన ఉంటుంది, మనకన్నా ఎక్కువ. సో ఇట్ ఈస్ క్లోజర్ టు ఫుకెట్ దాన్ టు ఇండియా. సో అట్లాంటి పరిస్థితుల్లో మలక్కా స్టేట్స్ కంట్రోల్ చేయడానికి మనకు నేవీ చాలా ఇంపార్టెంట్. సో ఆ నేవీ ఇంపార్టెన్స్ కోసం మోదీ గారు వెళ్ళారు ఇప్పుడు. ఒక మోటివేషనల్ థింగ్ లాగా చూడండి, మేము కూడా మీతో ఉంటాం. వాళ్ళు కూడా దివాళీ రోజు ఎప్పుడు ఆర్మీ వాళ్ళతో గడుపుతారు, మీరు ఈసారి మా దగ్గర రండి అని. డెఫినెట్లీ హీ వెంట్. అండ్ ఐ థింక్ ఇట్స్ గుడ్. మన దాంట్లో ఆప్టిక్స్ అంటాం, మన ఇంగ్లీష్లో ఫోటో ఆప్టిక్స్ ఉంటాం. అది మోదీ గారు డెక్లో నిలబడ్డము, నడుచుకుంటూ వెళ్ళడము, ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసిన సెల్యూట్ చేయడం, ఇదంతా చాలా ఆప్టిక్స్గా ఉందన్నమాట. ద ఇండియన్ నేవీ హ్యాస్ అరైవ్డ్ అట్ ద సీన్, ద బ్లూ వాటర్ నేవీ అంటాం మనం. అదొక మెసేజ్ వెళ్ళింది ఇప్పుడు. చైనా కానివ్వండి, యూఎస్ కానివ్వండి, అండ్ టు స్మాలర్ ఎక్స్టెంట్ స్మాల్ కంట్రీస్ ఆల్సో, ఆ రీజన్లో ఉన్న కంట్రీస్ కూడా ఒక సైన్ ఆఫ్ ఇండికేషన్. ఎందుకంటే మనం అందరూ గుడ్ మాల్డీవ్స్లో ప్రాబ్లం జరిగింది మనతో. వీ హ్యాడ్ అ డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్ ఒకటి, ఒక 2-3 హెలికాప్టర్స్ అండ్ మన చిన్న షిప్ ఉండే మనది అక్కడ. ఈయన ముయిజు రాగానే నేను అందరిని తీసి పడేస్తానని చెప్పి పెద్ద గొడవ చేసి ఇండియా అవుట్ క్యాంపెయిన్తో ఎలక్షన్ గెలిచాడు. కానీ గెలిచిన తర్వాత ఆయన తెలిసిపోయింది అంత డబ్బులు లేదని చెప్పేసి. సో ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎవ్రీ 6 months వచ్చి ఒక 50 million తీసుకెళ్తారు మన దగ్గర నుంచి. సో మన షిప్స్ ఇప్పుడు అక్కడే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళలేదు. అది కాకుండా మనకి సెషెల్స్లో కూడా ఒక స్టేక్ ఉంది. ఎందుకంటే సెషెల్స్లో ఇప్పుడు కాదు, ఐ థింక్ ఇట్ వాజ్ ఒకటి 20 సంవత్సరాల ముందు ఒక కూ జరిగింది అక్కడ గవర్నమెంట్, లీగల్ గవర్నమెంట్ని పడేశారు కొంతమంది కలిసి. సో ఏం చేశారంటే మనం క్విక్ రెస్పాన్స్ ఫోర్స్గా మనకు ఇండియన్ నేవీ షిప్ని ఒక కమాండో ఫోర్స్ని పంపించాం, ఎయిర్ డ్రాప్ చేసాం అక్కడ. సో వీ రెస్క్యూడ్ దెమ్. సో దానికి ఉంది. సో అట్లాంటి అన్ని కంట్రీస్ ఇప్పుడు మన చైనాని తప్పు పట్టకూడదు, మనం కూడా చేస్తున్నాం. ఎక్కడెక్కడ మనకి అగ్రిమెంట్ సైన్ చేయొచ్చో మన అగ్రిమెంట్ సైన్ చేసి అక్కడెక్కడ ఆ పోర్ట్స్లో మన షిప్స్ని పెడుతున్నాం మనం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. టుడేస్ జియో పొలిటికల్ వరల్డ్లో మన డామినెన్స్ ఆఫ్ నేవీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీరు ఎయిర్ ఫోర్స్ మీరు శ్రీలంక దాకా తీసుకెళ్ళారు, మీరు మలేషియా దాకా సెషెల్స్కి తీసుకెళ్ళారు, కానీ నేవీ కెన్ మూవ్ అరౌండ్ అన్నమాట. అండ్ దిస్ మలక్కా స్ట్రైట్స్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రైట్ టుడే. ఒకసారి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వచ్చేస్తే మలక్కా స్ట్రైట్ని కంట్రోల్ చేసే మొత్తం ఇండియన్ నేవీ ఉంటుంది. ఆల్రెడీ కంట్రోల్ చేస్తున్నారు చాలా మటుకు. కానీ మన ఒక కంట్రీ పేరుతో ఉన్న ఒక ఓషన్, అదర్ డే శశి తరూర్ వాజ్ సేయింగ్ దిస్, టిల్ దెన్ నాకు కూడా అది ఇంపాక్ట్ స్ట్రైక్ కాలేదు, విచ్ ఇస్ ద ఓన్లీ ఓషన్ నేమ్డ్ ఆఫ్టర్ ఎ కంట్రీ అన్నారు. ఓకే, ఇండియన్ ఓషన్. సో ఇట్ ఇస్ అవర్ ఓషన్, వీఆర్ కంట్రోలింగ్ ఇట్ అనమాట. సో నేవీకి ఉన్న ఇంపార్టెన్స్ ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో వెళ్ళి అక్కడ ఉన్న ఇంకా సబ్మెరీన్ చూడలేము. బహుశా నెక్స్ట్ టైం సబ్మెరీన్కి వెళ్తారో మోదీగా తెలియదు, ఎందుకంటే సబ్మెరీన్స్ ఇస్ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. దానికి ఉన్న సీక్రెటివ్నెస్ మనం బయట ఎక్కువ చెప్పాము. వీఆర్ నౌ బిల్డింగ్, టాయింగ్ బిట్వీన్ ఐడియా, జర్మనీతో వెళ్ళాలన్నా, ఫ్రాన్స్తో వెళ్ళాలన్నా, స్కార్పియన్కి వెళ్ళాలన్నా, మిగతా దాన్ని చేయాలని చెప్పి సిక్స్ కొత్త సబ్మెరీన్స్ తయారు చేయబోతున్నాం మన ఇండియాలోనే, ఆత్మనిర్భర్, బట్ విత్ టెక్నాలజికల్ కొలాబరేషన్ విత్ ఐదర్ ఫ్రాన్స్ ఆర్ జర్మనీ. ఇదన్నీ ఓవరాల్గా చూస్తే కవిత గారు, ఇట్స్ అ పిక్చర్ ఆఫ్ బిల్డింగ్ అ న్యూ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో విక్రాంత్ ఈజ్ అ బిగ్ షో కేస్ మనకి. దట్ భారతదేశం కూడా ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేశారు, అక్కడికి మోదీ గారు వెళ్ళారు. మోదీ గారు అడ్రస్ చేసినప్పుడు హాఫ్ ద స్పీచ్ వాజ్ నాట్ అబౌట్ నేవీ, ఇట్ ఈస్ అబౌట్ హౌ నెక్సలిజం వాజ్ హ్యాండిల్డ్ ఇన్ దట్ స్టేట్స్ అండ్ హౌ నెక్సలిజాన్ని మొత్తం అరికట్టేసాం మనం, కంప్లీట్గా దాన్ని ఫినిష్ చేసేసామని చెప్పి మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో ఓవరాల్ చూస్తే ఇట్స్ అ స్టేట్మెంట్ ఆఫ్ ఆప్టిక్స్ అంటాం. మోదీ గారు అక్కడ వెళ్ళి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇంకా బహుశా ఇంకొక 6 నెలల్లో, ఇంకా సంవత్సరం కూడా ఉంటుంది. అండ్ కొత్తగా ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కానివ్వండి, కొత్తగా ఎయిర్క్రాఫ్ట్ ఏం చెప్తారు వెపన్ సిస్టమ్స్ కానివ్వండి, అన్నీ డెఫినెట్లీ ఈ విజిట్తోనే కొంచెం మోదీ గారు వెళ్ళిన దాని ట్రిప్ ప్రకారం మనం నెక్స్ట్ 6 months చూడొచ్చు. సో ఈ మధ్యన బోల్డ్ అని ఇండికేషన్స్ వస్తున్నాయి అబౌట్ ఆపరేషన్ సింధూర్ 2.0కి సంబంధించి. అక్కడ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ చీఫ్లు కూడా మాట్లాడుతున్నారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సడన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ విక్రాంత్కు వెళ్ళడము అని అంటే అదేమన్నా కొంచెం పాకిస్తాన్ వైపు ఏమన్నా ఇండికేషన్ ఉందా? అందులో కూడా స్ట్రాటజీ ఏమైనా కనిపిస్తుందా? ఇజ్ ఇట్ టువర్డ్స్ ఆపరేషన్ సింధూర్ 2.0నా? అమెరికా వైపు.
ఓకే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అమెరికా ఏంటంటే ఇప్పుడు అమెరికా ఒక డామినెంట్ రోల్ ట్రై చేస్తున్నారు పాకిస్తాన్లో. అమెరికా కావాల్సింది రేర్ ఎర్త్, మన అందరికి తెలిసింది, అది పెలేడియం ఉండొచ్చు, క్యాడ్మియం ఉండొచ్చు, చాలా మటుకు రేర్ ఎర్త్స్. మన చిన్న ఒక ఈ ఫోన్లో ఉన్న రేర్ ఎర్త్, దీంట్లో కూడా రేర్ ఎర్త్ యూజ్ చేస్తున్నారు, ఒక మెటల్. రేర్ ఎర్త్ అంటే ఇంకేం లేదు, ఏదో ఒక మెటల్ ఉంటుంది, అది మన పీరియాడిక్ టేబుల్లో 1 ఫ్రమ్ ద బాటమ్ కనిపిస్తుంది, మీకు 11 to 12 మెటల్స్ కనిపిస్తుంది. ఆ మెటల్స్ చాలా క్రూషియల్, అది చాలా ప్లేసెస్లో ఉన్నాయి. రేర్ కాదు, యాక్చువల్లీ రేర్ ఇస్ ద రాంగ్ వర్డ్ టు యూస్. ఆ మెటల్ తీసుకొని ఆ మెటల్ని ఏం చేస్తామంటే ఒక అలాయ్తో యాడ్ చేస్తాం. ఓకే, ఇట్ క్యాన్ బి యాడెడ్ టు అలాయ్తో యాడ్ చేసినప్పుడు చాలా హార్డ్ అయిపోతుంది. ఒక మొబైల్ ఫోన్ కవర్ కానివ్వండి, ఇన్సైడ్ పార్ట్స్ కానివ్వండి, ఒక మన ఇయర్ బడ్స్ పెట్టుకుంటాం మనం మ్యూజిక్ వినడం, దట్ హెస్ గాట్ రేర్ ఎర్త్ ఇన్ ఇట్. అంత టఫ్ స్టీల్ కావాల్సి వస్తుంది దానికి టు క్రియేట్ ఎ గుడ్ సౌండ్ అనమాట. అది కాకుండా మన కార్ విండోస్ని డౌన్ చేస్తూ ఉంటాం చూడండి, దాని కింద ఒక మోటార్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ మోటార్, దట్ ఈస్ అగైన్ మేడ్ విత్ రేర్ ఎర్త్స్. ఈ రేర్ ఎర్త్స్ అనేది అన్ని ఫీల్డ్స్లో ఇప్పుడు వచ్చేసి మనం ఏ పార్ట్ మనం యూజ్ చేస్తున్న లైఫ్లో దేర్ ఇస్ అ రేర్ ఎర్త్ మెటల్ బీయింగ్ యూస్డ్ ఇన్ ఇట్. మనం యూజువలీ స్టీల్ అని చూస్తాం, లేకుంటే అల్యూమినియం అని చూస్తాం, కానీ అది అన్నీ పోయిన పక్కన పెట్టి ఇప్పుడు టఫ్ మెటల్స్ యూజ్ చేస్తాం. ఒక ఎయిర్క్రాఫ్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ F-35లో 350 కిలో రేర్ ఎర్త్ యూజ్ చేస్తారు. సో ఇట్ క్యాన్ బి సమ్ స్టీల్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టీల్ అలా యూజ్ చేసి మనం దాన్ని లైట్ చేస్తాం, లైటర్ ఎయిర్క్రాఫ్ట్గా చేసుకుంటాం, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో యూజ్ చేస్తున్నాం చాలా మటుకు. ఈ రేర్ ఎర్త్ కోసం పాకిస్తాన్లో అమెరికా చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. మొన్ననే ఒక వారం ముందు వాళ్ళ ఫస్ట్ కన్సైన్మెంట్ ఒక అమెరికన్ కంపెనీ అక్కడికి తవ్వి తీసుకెళ్ళిపోయారు యూఎస్కి. సో పాకిస్తాన్ కానివ్వండి, ఇప్పుడు ఆస్ట్రేలియాతో సైన్ చేశారు నిన్న ఒక అగ్రిమెంట్. సో అమెరికా ఏం చూస్తున్నా అంటే ఎక్కడైనా చైనీస్ వాళ్ళని అరికట్టడానికి, చైనీస్ క్యాంపెయిన్ని తగ్గించడానికి, చైనీస్ మీద డిపెండెన్స్ తగ్గించడానికి, ఎందుకంటే చైనా మొత్తం బ్యాన్ చేసి పడేశారు, ఎవరికి ఇవ్వమేమని చెప్పారు. మన దగ్గర కొంచెం రిలాక్సేషన్ అయ్యి భారతదేశం మేము ఇచ్చేస్తాం, మాకు ప్రాబ్లం లేదన్నారు. కానీ మన దగ్గర కూడా వీఆర్ ఐ థింక్ ద వరల్డ్స్ 7th లార్జెస్ట్ రేర్ ఎర్త్ మెటల్ ఇన్ ద కంట్రీ. మనం ఇంకా తవ్వలేదు, మనం తవ్వాల్సింది ఇంకా చాలా ఉన్నాయి. లదాఖ్ వైపు కానివ్వండి, మన మధ్యప్రదేశ్ వైపు కానివ్వండి, ఈవెన్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ ఉందంటున్నారు రేర్ ఎర్త్స్. కానీ అది ఎక్స్ట్రాక్షన్, దాని తర్వాత ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో చాలా ఎన్వైరన్మెంటల్ హెజార్డస్ ఉంటుంది దాంట్లో. చైనా అసలు పట్టించుకోదు, మయన్మార్ వైపు వాళ్ళు చాలా చేస్తున్నారు అట్లా, మొత్తం ధ్వంసం ఆ ఏరియా అంతా కంప్లీట్ అయిపోయింది. కానీ నెక్స్ట్ 100 years 200 years మీరు ఆ ఏరియా వాడలేరు, అట్లా చేసేసారనమాట. సో దానికోసం అమెరికా చేస్తున్న గేమ్ని అట్టుకోవడానికి మనం చేస్తున్న గేమ్ ఇది. జియో పొలిటిక్స్ చూడండి ఎక్కడి నుంచి వస్తుంది. రేర్ ఎర్త్ నుంచి వీఆర్ కమింగ్ టు నేవీ, ఎందుకంటే ఆ డామినెన్స్, అరేబియన్ సీ వైపు నుంచి వస్తున్న డామినెన్స్ కంట్రోల్ చేయడానికి అమెరికాతో కావట్లేదు. హూతీలు మేము అది చేస్తాం ఇది చేస్తానని ఇవాళ దాకా హూతీలు అక్కడే ఉన్నారు, ఎక్కడున్నారు, కొడితే ఇజ్రాయెల్ వాళ్ళు కొడుతున్నారు వచ్చి, అమెరికా ఏం చేయలేకపోతున్నారు. సో ఎంటైర్ థింగ్ అంటే అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ వైపు చూపిస్తున్న ఇంట్రెస్ట్లో ఆపరేషన్ సింధూర్ మీరు చెప్పినట్ల రిమైండర్ ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. చూడండి మిమ్మల్ని కొట్టాం మొన్న ఒకసారి, ఇంకోసారి చేస్తే ఇంకోసారి కొడతాం మేము. సో వాళ్ళని కన్సిస్టెంట్గా రిమైండ్ చేస్తున్నాం అనమాట. ఆ రిమైండర్లోనే ఉండిపోతుంది ఇదంతా. దాంట్లో ఒక ఫార్మిడబుల్ నేవీ చాలా ఇంపార్టెంట్. మనకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ గురించి మనం ఎయిర్క్రాఫ్ట్ గురించి ఎప్పుడు మాట్లాడుతున్నాడు, రఫేల్ మన దగ్గర ఇప్పుడు 16-18 స్క్వాడ్రన్లే ఉన్నాయి, మనకి 42 స్క్వాడ్రన్లు కావాలి మనకి. సో ఈచ్ స్క్వాడ్రన్ 16 ఎయిర్క్రాఫ్ట్. ఓకే, సో ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ కావాలి చూడండి, ఆల్మోస్ట్ 160 320 ఎయిర్క్రాఫ్ట్ మనకి కావాలి, ఇంకా 320 ఎయిర్క్రాఫ్ట్ కావాలి మనకి. లేదు మన దగ్గర. తేజస్ ఇచ్చారు, కానీ తేజస్ కూడా చాలా స్కెడ్యూల్ చాలా డిలే అయిపోయింది అక్కడ. ఇప్పుడు కొత్త నాసిక్ యూనిట్లో కూడా ఒక్క సంవత్సరంలో 8 తేజస్ తయారు చేయొచ్చు అంతే, ఓన్లీ 8 ఒక లైన్లో, ప్రొడక్షన్ లైన్లో. దాన్ని 3 ప్రొడక్షన్ లైన్ చేస్తే దాన్ని డెఫినెట్లీ 24 తయారు చేయొచ్చు. అప్పుడు కూడా 2 స్క్వాడ్రన్లు ఒక సంవత్సరానికి. వీళ్ళు టేక్ అప్పుడు దాకా పాత ఎయిర్క్రాఫ్ట్ రిటైర్ అయిపోతుంది. మన దగ్గర ఉన్న పాత జాగ్వార్ కానివ్వండి, ఈవెన్ మన ఎస్యూ ఎయిర్క్రాఫ్ట్, రష్యన్ ఎయిర్క్రాఫ్ట్ కూడా మనం రిటైర్ చేయాల్సి వస్తుంది. సో మనం ఫ్యూచర్ ప్లాన్కి ఆలోచిస్తున్నప్పుడు నేవీ చాలా ఇంపార్టెంట్, నేవల్ అసెట్స్ చాలా ఇంపార్టెంట్, నేవీలో చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. కానీ వీఆర్ నాట్ అ రిచ్ నేవీ. అమెరికా లాగా మన దగ్గర మస్తు డబ్బులు లేవంతా, మనకి ఇప్పుడు కూడా పేదోళ్ళు ఉన్నారు మన దేశంలో, వాళ్ళని చూస్తే అట్ ద సేమ్ టైం మన సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ సింధూర్ ఏం నేర్పించారంటే ట్రైనింగ్ అన్నిటికంటే ఇంపార్టెంట్. అగ్నివీర్స్ చాలా మట్టుకు పనిచేశారు, బాగా పనిచేశారు డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్. ఎస్పెషల్లీ యాకాక్ గన్స్ అంటారు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ చాలా మంచిగా మ్యాన్ చేశారు వాళ్ళు. పాత బ్రిటిష్ ఎరా గన్స్ కానీ దాన్ని అప్గ్రేడ్ చేసి రడార్ ఫిట్ చేసి చాలా మంచిగా యూజ్ చేశారు. ఒక్క మిసైల్ కూడా ఇండియన్ టెరిటరీలో పడలేదు, యాక్టివ్ మిసైల్స్. అది కాకుండా నెక్స్ట్ మనం మిసైల్ ప్రొడక్షన్ చూసాం మనం. అది ఇప్పుడు రఫేల్ కోసం, రఫేల్ నుంచి కొత్త అగ్రిమెంట్ సైన్ చేసాం మనం ఇండియన్ నేవీ కోసం. వీఆర్ గెటింగ్ 2 స్క్వాడ్రన్స్, 32 ఎయిర్క్రాఫ్ట్, రఫేల్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. ఎందుకంటే మనం ఎప్పుడు టేక్ ఆఫ్ ఇట్లా ఉంటుంది కదా, ఈవెన్ సీ హ్యారియర్ చూస్తుంటారు మీరు, విచ్ బ్రాట్ ఫ్రమ్ బ్రిటన్, వీ కెన్ ల్యాండ్ ఇన్ అ వర్టికల్ మేనర్. సో అది మనం 32 తెప్పించుకుంటున్నాం రఫేల్ నుంచి. ఐ థింక్ ద ప్రొడక్షన్ మొదలైంది.
బహుశా నెక్స్ట్ ఇయర్ అది ఇయర్ ఆఫ్టర్ దాట్ ఫస్ట్ ప్రొడక్షన్ మనకు డెలివరీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇండియన్ నేవీకి అది వచ్చినప్పుడు మనకు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కావాల్సి వస్తుంది. సో బహుశా అప్పుడు దాకా విశాల్ విల్ స్టార్ట్ ప్రొడక్షన్ అండ్ ఒక 4-6 సంవత్సరాల్లో బయటకు వచ్చేస్తుంది కొత్త ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. కానీ న్యూక్లియర్ టెక్నాలజీ నేను చెప్పింది అంత ఈజీ కాదు, వీ హ్యావ్ నాట్ డన్ ఇట్. కానీ మన దగ్గర న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి, మన రష్యాతో జాయింట్ వెంచర్గా చేసుకున్నాం. మన రష్యాతో కావాలంటే చేయించుకోవచ్చు, మనం ఇంకోసారి జాయింట్ వెంచర్ పెట్టుకోవచ్చు ఆఫ్టర్ పాసిబ్లీ ది యుక్రెయిన్ వార్ ఇస్ ఓవర్. అక్కడ మన అటువైపు వెళ్ళొచ్చు అనమాట. కానీ ఓవరాల్ పిక్చర్ చూస్తే మనం పాకిస్తాన్కి వార్నింగ్ ఎందుకు ఇస్తున్నాం అంటే మన అన్ని వైపుల నుంచి రెడీ ఉన్నాం. మీరు యూఎస్తో ఎంత టైఅప్ పెట్టుకున్నా కానీ ఒకరోజు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎట్లా కొడుతున్నారు మేము కూడా మిమ్మల్ని అట్లనే కొడతామని చెప్పి వాళ్ళకు ఒక భయం ఉండాలి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వైపు చూసి మనకి అంటున్నారు భారతదేశం వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు, ప్రాక్సీ వార్ చేస్తున్నారు. మీరు కూడా చేశారు కదా ఎన్ని సంవత్సరాలు కాశ్మీర్లో, ఇప్పుడు కూడా చేస్తున్నారు. తక్కువనా మీరు చేసేది? లష్కర్ తైబా అందరి మీద కూర్చున్నారు టెర్రరిస్ట్ గ్రూపులు, వాళ్ళతో చేయించున్నారు. మేము ఎవరిని ఫండ్ చేయట్లేదు. వాళ్ళు వచ్చి ఆయుధాలు కొనుక్కపోతే మేమేం చేయాలి? మేము ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నాం, ఎవడొచ్చో కొనుక్కోవచ్చు మా దగ్గర నుంచి. చైనీస్ చేస్తారు కదా, అరుణాచల్ బార్డర్ వైపు పెద్దగా సూపర్ మార్కెట్ ఉంది వాళ్ళ దగ్గర. సూపర్ మార్కెట్ అంటే మన చిన్న మార్కెట్ కాదు, అన్నీ మీకు ఏ తుపాకీ కావాలన్నా, ఏ మిసైల్ కావాలన్నా, ఏ ఆర్పీజీలు కావాలన్నా అక్కడ ఉంటుంది. ఇటు నార్త్ ఈస్ట్లో ఉన్న టెర్రర్ గ్రూప్స్, మయన్మార్ నుంచి ఉన్న టెర్రర్ అందరు కొనుక్కెళ్తారు అక్కడి నుంచి వచ్చి. చైనా అంటారు మేమైతే అమ్మట్లేదు, మార్కెట్ ఉంది వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నాం. మనం కూడా అది చేస్తున్నాం. మన అజర్బైజాన్ వైపు నుంచి ఇస్తున్నామా లేకుంటే మిగతా ఇక్కడి నుంచి అని ఇస్తున్నామా, అది దట్ ఈస్ నాట్ అవర్ కన్సర్న్. వాళ్ళకి ఆయుధాలు కావాలన్నా మనం చేసామంతే, వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. సో జియో పొలిటికల్ సిచ్యువేషన్లో చాలా మటుకు ఆర్మీని ప్రిపేర్డ్గా పెట్టడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ట్రైనింగ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. వాళ్ళకి కావాలని ఆయుధాలు ఇవ్వడం అది ఇంకా. సో రాజ్నాథ్ సింగ్ గారు అదే చెప్పారు, మేము మా వైపు నుంచి ఆ రోజు 4 రోజులు కొట్టాం, ఈసారి కొట్టినప్పుడు అది ఫైనల్ ఉంటుంది. ఎందుకంటే అసీమ్ మునీర్ అప్పుడప్పుడు మొన్న కూడా చెప్పారు న్యూక్లియర్ థ్రెట్, న్యూక్లియర్ చేస్తాం మేము న్యూక్లియర్. ఈ న్యూక్లియర్ బ్లఫ్ అనేది మోదీ గారు అప్పుడు చెప్పారు, వీ హ్యావ్ కాల్డ్ అ న్యూక్లియర్ బ్లఫ్. ఏ దేశం కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నది 4-5 దేశాలు ఉన్నాయి. నోబడీ విల్ యూజ్ ఇట్. వాళ్ళ కాన్సిక్వెన్సెస్ తెలుసు దాన్ని. హిరోషిమా నాగాసాకి చూసిన తర్వాత వాళ్ళందరికీ తెలుసు ఏం జరుగుతుంది ఒక న్యూక్లియర్ వెపన్ యూజ్ చేస్తే. పాకిస్తాన్ ఉండదు, మన వైపు కూడా పడతారు, మనకు కూడా డ్యామేజ్ ఉంటుంది. కానీ మనం చాలా పెద్ద దేశం మనం. కానీ పాకిస్తాన్ వన్స్ అండ్ ఫర్ ఆల్ పాకిస్తాన్ మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. సో ఎవ్వరు వాడరు, యూఎస్ కూడా తెలుసు అది చాలా మటుకు. సో యూఎస్ పాకిస్తాన్ ఆర్మీని కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది, అది మెయిన్ ప్రాబ్లం పాకిస్తాన్లో. మనం చూసాం మొన్న కూడా కైరానా హిల్స్ కొట్టినప్పుడు వాళ్ళు భయపడ్డారు ఇమీడియట్లీ, బికాజ్ వాళ్ళ న్యూక్లియర్ స్టాక్ పైల్ అక్కడ ఉంటుంది. సో ఎప్పుడు మనం న్యూక్లియర్ వెపన్ రెడీగా పెట్టుకోము. ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్. దాంట్లో లాంచర్ ఒకటి ఉంటుంది, దానికి మోటార్ ఒకటి ఉంటుంది, దాని అమ్యునిషన్ ఒకటి ఉంటుంది, న్యూక్లియర్ పేలోడ్. దాన్ని అసెంబుల్ చేయాల్సి వస్తుంది. అసెంబుల్ చేస్తే అప్పుడు అసెంబుల్ చేసిన టైంలో తెలిసిపోతుంది. ఇప్పుడు ఇరాన్ కేసులో మనం చూసాం ఎట్లా ఇజ్రాయెల్ వాళ్ళు ఎట్లా కొట్టారు, దాని తర్వాత యూఎస్ వాళ్ళు B2 తీసుకొచ్చి ఎట్లా కొట్టారండి. సో అమెరికా పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ మీద అమెరికా నిఘా ఉంది. వాళ్ళకి తెలుసు వీళ్ళు పిచ్చోళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేస్తారని చెప్పి వాళ్ళ మీద కంట్రోల్ పెట్టుకుంటున్నారు. వన్ ఆఫ్ ది రీజన్స్ వై దిస్ డిగ్గింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అదే రీజన్ అనమాట, రేర్ ఎర్త్స్. సో అక్కడి నుంచి బహుశా ఇంకొక 10 సంవత్సరాల్లో మన ఆత్మనిర్భర్ టోటల్ అయిపోయినప్పుడు ఫార్మడబుల్ ఫోర్స్గా, ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది దట్ వీఆర్ ద 3rd మోస్ట్ ప్రొఫెషనల్ అండ్ అగ్రెసివ్ అండ్ పవర్ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి పెద్ద మిలిటరీ రిపోర్ట్ వచ్చింది మొన్న. నంబర్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ కాదు, యూఎస్ 200 and some పాయింట్స్ స్కోర్ చేశారు, రష్యా 109 స్కోర్ చేశారు, మనం ఏమో 68, 69లో ఉన్నాం, చైనా ఏమో 63లో ఉంది పాయింట్ వైస్. ఎయిర్క్రాఫ్ట్ నంబర్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్. మన దగ్గర ఎంత 1300 ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి మన దగ్గర మొత్తం అన్నీ కలిపి, సపోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. వాళ్ళేం చూస్తున్నారు, మీ ట్రైనింగ్ ఏంటి, మీరు ఎట్లా వాడుకుంటున్నారు, మీ సపోర్ట్ సర్వీస్ ఏంటి, మీ గ్రౌండ్ సర్వీసెస్ ఏంటి. ఇప్పుడు చూడండి మన యూకే రిక్వెస్ట్ చేశారు, మీరు చూసుంటారు న్యూస్, దట్ దే వాంట్ అవర్ ట్రైనర్స్ టు కమ్ అండ్ ట్రైన్ దమ్ అంట. అక్కడ మన దగ్గర ఇక్కడ హకీంపేటలో దుండిగల్లో నేర్పించే ట్రైనర్స్ని వాళ్ళు అక్కడ పంపించమంటున్నారు యూకేకి, మా పైలట్స్ని ట్రైన్ చేయడానికి. ఆలోచించండి, మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం యూకేతోని. మన దగ్గర ఉన్న సీనియర్ పైలట్స్ ఇప్పుడు ఇన్స్ట్రక్టర్స్ అక్కడ వెళ్ళి యూకేకి వెళ్ళి వాళ్ళ పైలట్ నేర్పించవచ్చు. దట్ ఈస్ ద ఇండికేషన్ దట్ మనం ఎంత దూరం వచ్చాం భారతదేశం అని చెప్పేసి. మన ప్రొఫెషనలిజం ఇక్కడ దాకా మనం వీఆర్ ఏబుల్ టు షోకేస్. దానికి మన ఆపరేషన్ సింధూర్ చాలా మటుకు పనికొచ్చింది. బహుశా దానికో అడుగుంటారు బ్రిటన్, మా దగ్గర తక్కువ ఉన్నారు ఇన్స్ట్రక్టర్స్, కొంతమందిని అక్కడ పంపించండి అని చెప్పేసి. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దీని తర్వాత మనకు గుర్తొచ్చేది ఐఎన్ఎస్ విక్రాంత్ అనగానే 1971లో జరిగినటువంటి వార్ గురించి. అప్పుడు అతి పెద్ద దెబ్బ పాకిస్తాన్కి తగిలింది. సో ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే ఇప్పటికి కూడా వెన్నులో వణుకు అనేది ఉంటుంది. అందుకనే ఇప్పుడు మళ్ళీ మోదీ దాన్ని యూజ్ చేసుకున్నారు అనేటువంటి వాదన మోదీ గారు చెప్పారు కూడా కదా, పాకిస్తాన్కి దిల్ మే ధడ్కన్ లగ్తీ అది బయటకు రాగానే ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పి వాళ్ళ కడుపులో మంట వచ్చేస్తుంది, వాళ్ళకి అంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే
71 వార్లో ఏం జరిగిందంటే వీ హ్యాడ్ టు బ్లాక్ చిటగాంగ్ అండ్ ఢాకా, చిటగాంగ్ మెయిన్లీ. దానికోసం విక్రాంత్ని వాడుకున్నాం మనం చాలా మటుకు. అది బే ఆఫ్ బెంగాల్లో ఉండి బ్లాక్ చేసింది మొత్తం అక్కడి నుంచి ఎవరిని, ఎందుకంటే అమెరికా 7th ఫ్లీట్ పంపించారు, యూఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అంత పెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పంపించారు. కానీ దానికన్నా ముందు రష్యన్ సబ్మెరీన్స్ వచ్చి అక్కడ కూర్చుంది పక్కన, ఢాకా పక్కన.